ఎప్పుడైనా ఈ విషయం గమనించారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పలానా ప్రాంతానికి వస్తున్నాడు అంటే ఆ ప్రాంతం ఎలాంటిదైనా సరే అక్కడున్న అధికారులు ఆ ముఖ్యమంత్రి కోసం ఆ ప్రాంతాన్ని కొన్ని గంటల్లో శుభ్రం చేస్తారు. కావలసిన భద్రత బందోబస్తు చేస్తారు. మార్గాన్ని సిద్ధం చేస్తారు. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని పాలిస్తున్న నాయకుడు అక్కడికి వస్తున్నాడు. అది ఎలాంటి స్థలం అయినా సరే ఆ స్థలం ఆ ప్రముఖమైన వ్యక్తి కోసం సిద్ధపడాల్సిందే. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇలాంటిదే జరగబోతోంది. ఒక 70 లేదా 80 సంవత్సరాలు ఉండి మాయమైపోయే ఒక మట్టి దేహం కోసమే అంతగా ఒక ప్రాంతం సిద్ధపడుతుంటే ఈ లోకానికి సర్వాధికారి అయిన దేవుడు వచ్చే సమయం దగ్గర పడింది అని సృష్టికి అర్థమవుతున్నప్పుడు ఆ సృష్టి ఇంకెంత త్వరగా సిద్ధపడుతుంది? ప్రపంచాలకు అధిపతి అయిన మహాదేవుడు వస్తున్నాడు అని కోటానుకోట్ల దేవతలు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ఆ ఏర్పాటు ఎలాంటిదో మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో కనబడుతుంది. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు. దేవుడు తాను వచ్చే సమయం దగ్గర పడడంతో దూతలను పంపి ఆయన ఏర్పాటులో ఉన్న వారిని సిద్ధపరుస్తాడు. ఇప్పుడు భూమి ఎంతో కాలంగా దేవునికి వ్యతిరేకంగా హేయమైన కార్యాలు చేస్తూ పాపంతో నిండిపోయింది. దేవుడు ఇక మనిషిని మరణం అనే అపవాది ఆయుధం నుండి విడిపించడానికి త్వరగా రాబోతున్నాడు. దేవుడు తన ప్రజల్ని కొనుపోవడానికి రాబోతున్నాడు అని దేవుని దూతలు ఆయన ఏర్పరుచుకున్న వారిని ఆయన రాకడ కోసం సిద్ధపరుస్తారు. సిద్ధపడిన వాళ్ళు ఆయన రాకడలో కొనుపోబడతారు. ఇలాంటి విషయాలన్నీ తెలియజేయటానికే ప్రకృతి వైపరీత్యాలను, భూకంపాలను, యుద్ధాలను దేవుడు అనుమతిస్తున్నాడు. ఊరుకోండి బ్రదర్, లోకంలో ఇవన్నీ అనర్థాలు జరుగుతుంటే ఇంకా దేవుడు రాకడా అంటారేంటి అని అనుకోకండి. ఇంకెప్పుడు అని అవిశ్వాసులు అవ్వకండి. యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు అని ఎప్పటి నుండో వింటున్నాం. చాలామంది సిద్ధపడతారు. కొంతకాలానికి ఇప్పుడే కాదేమోలే అని ఆరిపోయే జీవితంలోకి వెళ్తారు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వస్తున్నాడు, సమీపంగా ఉన్నాడు అని నిజమైన కేకలు విన్నప్పుడు అప్పుడే కాదులే, ఇంకా టైం ఉందిలే అని అనుకోకండి.